మనకు ఆయన తోడుగా ఉండి మనకు సహాయం చేసి ఆయన నడిపిస్తున్నందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి మనం చూస్తున్నాం, హృదయం శుద్ధిగా ఉండాలనేటువంటి, అంటే హృదయము స్వస్థపరచబడినప్పుడు శరీరం కూడా స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా. అందువల్ల మనం ఇప్పుడు లేపబడుతున్నటువంటి కాలములో మనం ఉన్నాం. ఏ కాలం చెప్పండి? ఇప్పుడు పాడారు కదా, వేకు వాక్యమే నన్ను రక్షించని రాసావా, లేపనని రాసావా? అక్కడ లేపబడి అనేది కరెక్ట్, రక్షించను కాదు. రక్షించిన తర్వాత మళ్ళీ లేపబడ్డం అంటారు. అర్థమైందా? వేకు వాక్యమే లేవనెత్తెను, మరణము నుండి దగ్గర రక్షించిన తర్వాత మళ్ళీ మరణం నుండి లేపడం ఏంటి? చరణం అందులో చూసి అర్థం పాడాలి. అర్థమైందా? అంటే ముందు రక్షించబడ్డము, తర్వాత మనకి లేపబడ్డం అనేది రాదు. ఎందుకంటే ఇవి మీరు చాలామంది వింటారు కాబట్టి ఒక పాట ఒకసారి, ఒక పాట ఇంకోసారి అలా మార్చి మన ఇష్టం వచ్చిన పాడకూడదు. మనం ఏం చేయకూడదు చెప్పండి? మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము మేల్కొని, అంటే నిద్ర మేల్కొనేటువంటి లేపబడేటువంటి కాలంలో మనము ఆయన మరణము నుండి లేపడానికి ఆయన వచ్చాడు. రక్షణ అనేది ఎప్పుడంటే మీకు తెలియదు కాబట్టి అలా మార్చేస్తుంటారు, అది దోషమైపోతుంది. రక్షణ అనేది ఆయన మనల్ని మధ్యాకాశానికి అక్కడ చేర్చిన తర్వాత మనం రక్షించబడినట్లు లెక్క. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం రక్షించబడినట్లు కాదు. ఆయన అక్కడికి చేర్చినప్పుడు ఈ భూమి మీద ఉగ్రత ఉంటుంది. అప్పుడు మనం రక్షించబడిన వారంగా, అందువల్ల పెండ్లి విందులో మనము రక్షణ పొందిన వారంగా అక్కడ ఉంటామన్నమాట. అందువల్ల ఇప్పుడు మనము విశ్వాసులం అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది అంటాడు. అంటే ఆయన రక్షించడానికి ఆయన వచ్చాడు. అంటే నేను మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళడానికి, ఆయన లేపడానికి, ఆయన లేపి పైకి తీసుకుని వెళ్ళడానికంటే. ఎందుకంటే నీకు రక్షణ ఈ భూమి మీద ఎక్కడ లేదు, ప్రతి చోట ఉగ్రత ఉంటుంది. కానీ ఆ రక్షణ అనేది ఎక్కడో చెప్పండి? పైన మాత్రమే. అందుకనే నిన్ను పైకి చేర్చి రక్షించడానికి ఆయన వచ్చాడు. నీకు తెలియదు కాబట్టి చెప్తున్నారు అనమాట. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఈ యొక్క ఉదయం వేళ మనము రోమీలకు రాసిన పత్రిక, ఒకసారి క్షమించండి, మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం. పాదములను వేలును కుమ్మరి మట్టిది గాను, కొంత మట్టునకు ఇనుముగా ఉన్నట్టు తమకు కనబడింది కదా. ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు ఆ రాజ్యంలో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి పాదముల వ్రేళ్ళు ఇనపవి గాను, కొంత మట్టునకు మట్టివి గాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో
నీరసముగాను ఉండును. బురదయు తమరకు కనబడిను. అటువలే మిళితములై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పోసగక ఇందురు. రాజుల కాలములో పరలోకమందున్న సర్వశక్తిమంతుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని కూడా పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు చాలా నామనిస్తారు. హల్లెలూయా. 4 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి రోమా సామ్రాజ్యము, క్షమించండి, మొట్టది బబులోను సామ్రాజ్యము, రెండవది గ్రీకు సామ్రాజ్యము, మూడవది మాది. ఇలాగూ 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. రోమా సామ్రాజ్యము, మాది పారసిక సామ్రాజ్యము, తర్వాత గ్రీకు సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ఆశ్చర్యం లేని దేశం, మరి శాపము లేనిది, పాపము లేని దేశం, మరి శాపము లేనిది, నిత్య సంతోషం, నిత్య గీతములు, ఉన్నతములో సన్న. హల్లెలూయా. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నీ కోరు దేశము. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం పొరపడ్డాం, క్షమించండి. అది ఏంటంటే మొట్టమొదటిది బబులోను సామ్రాజ్యము, ఆ తర్వాత మాది పారసీక సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యంలో ఏమున్నాయంటే భేదములు ఉన్నాయి అని ఉంది. అంటే ఒకరికి ఒకరికి పొసగడం లేదు, పట్టడం లేదు. ఒకరికొకరికి మధ్య ఏమున్నాయి చెప్పండి? అందులో వేరువేరుగా ఉంటున్నారు. ఏకముగా ఉండకుండా, ఐక్యముగా ఉండకుండా, భేదాలతోటి, రకరకాల మనస్తత్వాలతోటి రకరకాలుగా ఉంటూ ఉన్నారు. మట్టి ఇనుము అతకం. మట్టి ఇనుము ఏం చేయి చెప్పండి? అతకదు. అలాగ ఈ రాజ్యములో ఒకరికొకరు వేరుగా, భేదముగా, అంటే భిన్నముగా, ఏకముగా కాకుండా భిన్నముగా, ఒకరంటే ఒకరికి పడనట్టుగా, నువ్వేరు నేను వేరు అన్నట్టుగా, మనం ఒకటే అని కాకుండా నువ్వేరు నేను వేరు, నేను గొప్ప నువ్వు తక్కువ, నేను హెచ్చు నువ్వు తక్కువ, అలాగా ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరి మధ్య ఒకరికి భేదాలు కలిగి
ఏమండి, భేదములు కలిగి ఒకరి ఎడల ఒకరు సరైనటువంటి అభిప్రాయం లేకుండా భిన్నమైన మనస్సులతో, భిన్నమైన ఆలోచనలతో, అంటే భేదమైన ఆలోచనలతో, వేరైన ఆలోచన, ఎవరి ఆలోచన వారిది వేరు, ఒకే ఆలోచనతో ఉండాలి ఒక రాజ్యం అంటే. అలాగ లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన ఆలోచనల ప్రకారము, ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు అని చెప్పి ఆ రోమా సామ్రాజ్యాన్ని గురించి అక్కడ రాయబడి ఉంది. ఒకరికొకరికి ఏం పట్టలేదు చెప్పండి, పొసకటం లేదు, పడడం లేదు, ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. ఆ విధమైన పరిస్థితి రోమా సామ్రాజ్యంలో ఉంది. అప్పుడు చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి ఆ రాజ్యం మీద పడినప్పుడు అది నాశనం చేయబడింది. అయితే ఆ రాజ్యమే, ఆ తలరాయే, ఆ రాయే ఆయన రాకడని, ఆయన రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలుగుదని, అది పొందిన వారికే తప్ప, ఆ తలరాయిని పొందిన వారికే తప్ప, ఆ రాయి పొందిన వారికే తప్ప మరికి ఎవరికి అది చెందదని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే 4వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. అయితే మనము పిల్లారా ఒకసారి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడము ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను. మొరకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడిను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు ఎత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగారు. ఇది శత్రువు చేసిన పని, సాతానుడు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుని నీకు ఇష్టమా అని అతన్ని అడిగారు. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాడుతో చెప్పుదనను. ఆ తర్వాత 36వ వచనం నుండి, అప్పుడు ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులు కూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమన్నారు. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు.
వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతల పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సూర్యుని వలె అంటే స్వచ్ఛమైన వారుగా తేజరిల్లుతారు ఆయన రాజ్యములో అని చెప్తాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు ఈ వాక్యాన్ని బట్టి కనుక మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆయన అన్ని కూడా మంచిగానే చేశాడు, మంచి విత్తనాలనే విత్తాడు, మంచిగానే చేశాడు. కానీ తర్వాత వచ్చి సాతానుడు గురుగులను విత్తిపోయేవాడు, చెడ్డవాటిని విత్తిపోయేవాడు. అందువల్ల ఈ గోధుమలంటేనేమో ఆ రాజ్య సంబంధులని, గురుగులంటేనేమో దృష్టిని సంబంధులని, పొలం అంటేనేమో ఈ లోకమని, ఏమండి కోత అంటే యుగ సమాప్తి అని. హల్లెలూయా. ఇలాగూ మెస్సయ్య మరలా వాళ్ళకి ఎవరిచ్చి చెప్పాడు, ఉపమానముగా మాట్లాడాడు. దాని అర్థాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి ఆ విషయాలు వాళ్ళు తెలుసుకునేవారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే వాళ్ళకి ఏకాంతంగా వాటిని బయలుపరిచేవాడు. అందుకనే లోక జ్ఞానులకు, వివేకులకి అవన్నీ కూడా ఉపమాన రీతిగా ఉన్నవి. కానీ అదే ఆయన వారికైతే అవి ఉపమాన రూపంగా లేకుండా ఆత్మీయ భావం ఏమిటో, ఆత్మీయ భావం ఏమిటో ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గోధుమలు, గురుగులు మంచి విత్తనాలే విత్తాడు. బైబిల్లో ఎప్పుడైనా కూడా మొదట మంచివే విత్తాడు ఆయన. తర్వాత ఈ భేదమైనవి వచ్చాయి, వేరై. భేదమైనవి అంటే భిన్నమైనవి, వేరంటే వాక్య వ్యతిరేకమైనటువంటి, వాక్య విరోధమైనటువంటివి, అంటే సాతాను సంబంధమైనవి, లూసిఫర్కు సంబంధించినవి తర్వాత వచ్చాయి. బైబిల్లో ఏదోనులో సమస్తం ఆయన మంచిగానే చేశాడు. అర్థమైందా? ఇప్పుడు మనం మోషే కాలంలో మనం చూస్తే, మోషే కాలంలో మొట్టమొదట ఒక మంచి విత్తనాలు విత్తబడ్డాయి, లేకపోతే ఒక మంచి ఆరంభమైంది. పరలోక సంబంధమైన ఆయన కార్యము, ఆయన చిత్తము ఆరంభమైంది. తర్వాత సాతానుడు వాళ్ళలో కొంతమందిని ప్రేరేపించి గురుగుల్ని అంటే దుష్టులు తీసుకొచ్చాడు. వాడు దుష్ట సంబంధమైన మనుషులు తీసుకొచ్చాడు. మొట్టమొదట కానాను సంబంధులుగానే బయలుదేరారు, ఆ రాజ్య సంబంధులుగానే బయటకు వచ్చారు. కానీ సాతాను ఏం చేశాడు చెప్పండి? వాక్య విరోధమైన వాటిని తీసుకొచ్చి ఇజ్రాయేల్ మధ్య పెట్టేశాడు. చాలామంది ఆ వాక్య విరోధమైన నమ్మి కానాను పోగొట్టుకున్నారన్నమాట. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క భేదమైన వాటిని విత్తేవారు, లేకపోతే వాక్య వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి పెట్టేవారు. మీరు ఒకసారి యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మీరు ఒకసారి చదువు. ఆత్మలేని వారునండి ప్రకృతి సంబంధులను, ఆత్మలేని వారునండి భేదములు పరిశుద్ధాత్మ లేని వారే, ప్రకృతి సంబంధమైన వారిని
సాతానుడు ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు అపోస్తుల కాలంలో మనం చూసినట్లయితే అపోస్తుల ద్వారా మంచి విత్తనాలు విత్తబడ్డాయి. రాజ్య సంబంధులు వచ్చారు, సువార్త ప్రకటించారు. తోమా కూడా మన దేశానికి వచ్చాడు. మంచి వర్తమానమే బోధించబడింది, మంచి విత్తనాలే వచ్చాయి, మంచి రాజ్య సంబంధులే వచ్చారు. ఆ రాజ్య సంబంధులే ఎఫెసు, గలతి, కొలసి, ఫిలిప్పి, రోమా, కొరింథీ ఈ సంఘాల్లో రాజ్య సంబంధులు ఉన్నారు. రాజ్య సంబంధులు ఆ తరువాత అపోస్తలుడు పౌలు కాలంలోనే మరలా సాతానుడు గురుగులను విత్తాడు. వాళ్ళు దుష్టుని సంబంధులు. అంటే సాతానుడు కూడా వెలుగుదోత వేషం వేసుకుని భేదమైన బోధలు తీసుకొచ్చి పెట్టేశాడు అపోస్తలుడు పౌలు కాలంలోనే. అందుకని పౌలు గారు కానీ యోహాను వీళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళ యొక్క పత్రికల్లో, ఇదిగో అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ప్రతి ఆత్మను నమ్మక. అంటే భేదములు పుట్టించేవారు బయలుదేరారు, ఆత్మలేని వారు బయలుదేరారు, ప్రకృతి సంబంధులు బయలుదేరారు. కాబట్టి మంచి విత్తనాలే ఆరంభంలో ఉన్నాయి. ఆయన రాజ్య సంబంధులే మొదట ఉన్నారు. మెస్సయ్య ఏర్పరచుకున్నటువంటి వారు పెంతెకొస్తు పండుగ దినాన ఆ మేడగదులు పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు, ఆ రాజ్య సంబంధులు 3000 మంది బాప్తిజం పొందారు. అలాంటి వారు ఆరంభములో ఉన్నారు. ఆయన రాజ్య సంబంధులు ఆ పొలంలో లేకపోతే లోకములో. కానీ ఆ తర్వాత సాతానుడు గురుగుల్ని విత్తిపోయాడు. ఆ తర్వాత 325 నిమిషాల సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా చీకటి అలుముకుంది. చాలా భయంకరమైన కాలము. అన్ని సంఘకాలాల కంటే కూడా పెద్ద సంఘకాలము, అంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న సంఘకాలము, చాలా భయంకరమైనటువంటి చీకటి ఉన్న కాలము తూయితేర సంఘకాలం. పెర్గము సంఘకాలంలో కూడా లేదని చెప్పడం లేదు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తూయితేరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. కాబట్టి ఎఫెసు సంఘకాలంలోనే ఆరంభమైంది. అపోస్తలుడైన పౌలు గారే సంఘకాలపు దూత, వర్తమానికుడు. అందుకని కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడు చెప్పండి? అంటే కొంతమంది నీతి పరిచారకుల వేషం వేసుకుని, అంటే అపోస్తుల వేషం వేసుకుని కొంతమంది మేము అపోస్తులమే, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మాకు వాక్యం వచ్చేస్తుంది, మాతో కూడా సర్వశక్తి మంత్రుడు మాకు బోధిస్తున్నాడు అని చెప్పి ఆ రోజుల్లో భిన్నమైన బోధలు చేశారు. అపోస్తులు చేసేది కాకుండా, అపోస్తులు బోధించే బోధలు కాకుండా వాళ్ళు కొన్ని సొంత బోధలు అనేవి భిన్నమైనటువంటి భేదమైనటువంటి. అందుకని అక్కడ నుండే సంఘాలలో భేదములు ఆరంభమయ్యాయి. భేదమైనటువంటి విత్తనాలు వచ్చాయి కాబట్టి దుష్టులు సంఘాల్లోకి చొరబడ్డారు. కాబట్టి భేదమైన విత్తనాలు వచ్చేసాయి. అందుకని గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. గోధుమలు గురుగులు రెండు ఒకే రకంగా కనబడతాయి. అలాగే నిజమైన క్రైస్తవులు ఉన్నారు, అలాగే దుష్ట క్రైస్తవులు ఉన్నారు. రెండు రకాలైన క్రైస్తవులు ఉన్నారు. అందరూ ఒకటేవి కాదు. అందరూ ఒకటే కదా, క్రైస్తవులంతా ఒక్కటే కదా, బైబిల్ అంతా ఒక్కటే కదా, పాస్టర్లంతా ఒక్కటే కదా, వాక్యం అంతా ఒక్కటే కదా. ఆరంభంలో మంచి విత్తనాలు విత్తబడ్డాయి. 1996లో పరిచర్యకు వచ్చినప్పుడు మంచి విత్తనాలు ఉన్నాయి, మంచి సువార్త, రెండవ రాకడను గురించి వర్తమానము. కానీ ఆ తర్వాత మరి సాతానుడు కొన్ని సంవత్సరాల తర్వాత గురుగుల్ని విత్తేశాడు. దుష్టులు, ఆత్మలేని వారు సంఘంలోనికి వచ్చి రకరకాలైనటువంటి తిరుత్వని, స్త్రీ బోధని, సూర్యుని బోధని, ఆ బోధని, ఈ బోధని, భిన్నమైన బోధలు. బిర్లాంగారు సంఘాలు, బిర్లాంగారు కూడా ఆరంభంలో మొట్టమొదట మంచి వర్తమానము, ఆ వర్తమానం నమ్మినటువంటి రాజ్య సంబంధులు ఉన్నారు.
అబ్రహాం గారి తర్వాత క్రూరమైన తూడీలు ఇచ్చేసాయి. క్రూరమైన భేదమైనటువంటి భేదములు పెట్టేవారు, అంటే భిన్నమైనటువంటి దాన్ని తీసుకొచ్చి భేదాలు పెట్టడం, అంటే వాక్య విరోధమైన దాన్ని తీసుకొచ్చి సంఘములలో సమాజములలో భేదములు పెట్టారు. ఆ విధమైనటువంటిది బ్రహ్నాం గారి సంఘాల్లో ఇప్పుడు కొనసాగుతుంది. అందువలన మనం ఎక్కడ చూసినా అందువల్ల భేదములతో ఉండేటువంటిది అంతా కూడా రోమ్ భేదమైనది. అది రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించినటువంటిది. రోమన్ క్యాథలిక్ సంఘానికి అది సంబంధించినటువంటిది. అది వేశ్యకు సంబంధించినటువంటిదే తప్ప వాక్యానికి సంబంధించింది కాదు. అందుకనే దాని గురించి బైబిల్లో ఉండదు. తీర్థం అనే మాట బైబిల్లో లేదు. విగ్రహారాధన మరియమ్మను యోసేపుని బొమ్మలు ఆరాధించమని బైబిల్లో ఉందా? లేదు. మరి మెస్సైకిని మనకిని మధ్యవర్తిగా మరియమ్మ, అది బైబిల్లో ఉందా? ఏమండి, బైబిల్లో ఉందంటే అపోస్తుల కాలంలో ఉందా? అది లేదు. అది మరియమ్మ బోధలు ఎలాంటి ఏమీ లేవు. ఇవన్నీ కూడా ఎఫెసు, గలతీ, కొలసి సంఘాల్లో ఏమి లేనటువంటివి ఈనాడు మత్స్యాగ సంఘాల్లోకి వచ్చేసాయి. మత్స్యాగ సంఘాల్లో వచ్చేసాయి. అవి మత్స్యాగ సంఘాలు అవి ఒకప్పుడు వాళ్ళు సత్యములో ఉన్నవారి ఈ భేదములు పెట్టేటువంటి వారి మాటలు నమ్మి ఆ విధంగా శాఖలుగా మారిపోయాయి, మతశాఖ సంస్థలుగా మారిపోయాయి. అందుకనే ఈనాడు ఒక సంఘానికి పోసకదు, ఒక దేశానికి ఎలాగైతే పోసకదో అలాగే ఒక సంఘానికి పోసకదు, పడదాం. రోమన్ క్యాథలిక్ సంఘాలు, లూథర్ సంఘాలు, బాప్టిస్ట్ ఇప్పుడు అన్నీ కూడా ఐక్యమైపోవాలి అని, ఐక్య క్రిస్మస్ అని, ఐక్య ఆరాధన అని అన్నీ కూడా ఐక్యమైపోవడం ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఇక్కడ నిజమైన వధువు ఉంది, భేదములతో కూడినటువంటిది కూడా ఉన్నది. అందుకనే రోమా సామ్రాజ్యము అది భేదములతో ఉన్నటువంటిది. ఇనుము మట్టి రెండు కూడా విలువైనవి కాదు. బంగారము విలువైనది, దానికంటే కొంచెం విలువ తక్కువైంది వెండి. అంటే విలువ తక్కువైంది ఏమిటి చెప్పండి? దానికంటే విలువ తక్కువైంది ఇత్తడి, దానికంటే విలువ తక్కువైంది ఇనుము మట్టి. కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఏమున్నాయంట? మరి రోమన్ క్యాథలిక్ సంఘమే, పోపు, వాటికన్ సిటీ, వీటన్నిటి ద్వారా ప్రపంచమంతా కూడా ఏలబడతా ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రపంచము రోమా సామ్రాజ్యం కింద ఉంది. ఎక్కడ చూసినా కూడా భేదాలు. బ్రహ్నాం గారి సంఘాల్లో కూడా భేదమైన భేదములు ఉన్నాయి. ఒకరు 1963లో రెండవ రాకడ జరిగిందంటే, ఇంకొక క్రీస్తు బ్రహ్నామని ఇంకొకరు, అలాగా ఇంకొకరేమో వధువు ద్వారా నీతి సూర్యుని రాకడ జరుగుతుంది, అదొక గుంపు. ఏమండి, బ్రహ్నాం గారి రెండవ రాకడ, ఇలాగ రకరకాలైన బోధలు, రకరకాలైన భేదాలతో కూడిన బోధలు బ్రహ్నాం గారు సంఘాల్లో కూడా వచ్చేసాయి. హల్లెలూయా. అంటే రోమాత్మ అన్ని సంఘాల్లోకి వచ్చేసింది. అందువల్ల అన్ని సంఘాలు కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నాయి, భేదములతో ఉన్నాయి. ఒకదానికొకటి పడకుండా, ఒక సంఘానికి పడకుండా దేనికదే వేరువేరు సంఘాలుగా, వేరువేరు బోధకులుగా, వేరువేరు బోధలతో సంఘాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని భేదములతో కూడినటువంటి సామ్రాజ్యం, ఇదే రోమా సామ్రాజ్యం అంటారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎక్కడో చెప్పండి, రోమా అయ్యగారు కానీ
బ్రహ్నాం గారు కానీ లేకపోతే అపోస్తలుడు పౌలు కానీ ఆ యొక్క దూతలు ఏం చేశారంటే ఆ భేదములు చూడండి, భేదములు పుట్టించేటువంటి వారికి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. తీతు రాసిన పత్రిక. మతభేదములను కలిగించు మనుషులకి 1, 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. మార్గము తప్పి తమకు తామే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అయ్యగారు కానీ బ్రహ్నాం గారు కానీ వీళ్ళందరూ కూడా అపోస్తలుడు పౌలు కానీ వీళ్ళందరూ కూడా ఇలా భేదమైన వాటిని తీసుకొచ్చి అంటే సాతాను సంబంధమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి స్థిరత్వము, లెంట దినాలు, క్రిస్మస్, రకరకాల బోధలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా 1 సారి 2 సార్లు చెప్పిన తరువాత వాటిని ఇంకా విడిచిపెట్టేసారు. ఎందుకంటే ఇంకా అవి శిక్షలోకి వెళ్ళిపోతున్నాయి, శిక్ష పొందుకుంటాయి. ఆ భిన్నమైన బోధనను బట్టి ఏమొస్తుంది చెప్పండి? శిక్ష వస్తాయి. అంటే భిన్నమైన బోధలు అంటే వాక్యంలో ఒకటి కలపడం, ఒకటి తీసివేయడం. అదేమిటి చెప్పండి? భిన్నమైనటువంటి బోధ. వాక్యంలో ఒకటి కలపడం, ఒకటి తీసివేయడం. అందువల్ల బైబిల్లో లేవు. తీసేయడమో కలపడం. త్రిత్వం అనే దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? కలిపేసి ఒక్కడనే తీసేశారు. ఆయన ఒక్కడనే దాన్ని ఏం చేశారు చెప్పండి? తీసేసి ఆయన త్రియేక దేవుడు త్రిత్వము అని పెట్టారు. ఏమండి? అలా క్రిస్మస్ లేదు బైబిల్లో. స్త్రీలు అధికారం చేయడం, ఉపదేశించడం బైబిల్లో లేదు. దాన్ని తీసుకొచ్చి బైబిల్లో పెట్టేశారు, దీన్ని తీసేసారు, కల్పించేశారు అలాగా. అందుకని ఈనాడు ఎక్కడ చూసినా బోధకరాడు, ఎక్కడ చూసినా టీవీల్లో, సెల్ ఫోన్లో ఈ పాస్టర్ల భార్యలు ఎక్కడ చూసినా బోధించేవారు తయారైపోయారు. భిన్నమైన బోధలు, త్రిత్వం అనేది భిన్నం. అందువల్ల రోమన్ క్యాథలిక్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, లూథర్ సంఘము, పెంతెకోస్తు సంఘము, బైబిల్ మిషన్ సంఘము, జాన్ వెస్లీ గారి సంఘము, లేకపోతే శ్యామ్ కిషోర్ సంఘం అని, తర్వాత మరలా ఈయనెవరు రాజమండ్రి జాన్ వెస్లీ ఇంకొక ఆయన, అలాగే ఓసన్న మినిస్ట్రీ జాన్ వెస్లీలో ఇంకొక ఆయన, సతీష్ కుమార్ గారు చర్చి, రకరకాలు భేదమైన బోధలు, భేదమైన. అందుకనే ఒక్క సంఘానికి ఒక సంఘానికి పడదు, ఒక్క సంఘానికి ఒక సంఘానికి పడదు. ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళు కలుసుకోరు, ఆ సంఘస్తులు ఈ సంఘస్తులు మాట్లాడుకోరు. కారణం ఎందుకంటే అవి భేదాలతో ఉన్నాయి. మీకు అర్థమైంది? ఐక్యం అనుకుంటున్నాయి. మనుషులు ఐక్యం అవుతూ ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచనలు ఐక్యం అవడం లేదు, వాళ్ళ అభిప్రాయాలు ఐక్యం అవడం లేదు, వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళ ఐక్యమో కావడం లేదు. కానీ మనందరం క్రైస్తులమే, అందరం కూడా ఒకటిగా ఉందాం అని ఇప్పుడు పోపు మొత్తాన్ని, అన్ని మతాలను కూడా ఐక్యం చేస్తున్నాడు. మనుషులందరూ ఒక్కటే. అందుకని అన్యులకి, విగ్రహారాధులకి ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే అలాంటి వాటిని కూడా తీసేసి వాళ్ళకు అనుకూలంగా బైబిల్ మార్చి అన్ని మతాలకు అనుకూలంగా అందరినీ కలిపేలాగా, అందరూ కలిసేలాగున ఒక బైబిల్ తయారు చేయాలని ఇలాగ చేర్పులు మార్పులు బైబిల్ని రోమన్ క్యాథలిక్ చేస్తూ వచ్చింది అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే పిల్లారా, ఈ ఉన్నటువంటి కాలం ఏమిటంటే లౌదీక సంఘకాలం. ఇక్కడ ఈ లౌదీక సంఘకాలంలో మనము ఈ రోము
రోమా సామ్రాజ్యములు దానియేలు చెప్పినట్లుగా భేదములు ఉన్నాయి. ఒకరికొకరికి పొసగడం లేదు, ఒక సంఘానికి పొసగడం లేదు, ఒకరికొకరికి పడడం లేదు, ఒకరికొకరు విరోధంగా ఉంటున్నారు. అలాంటి భేదాలతో ఉన్నటువంటి సంఘాలే ఇవే రోమన్ క్యాథలిక్ సంఘము, లేకపోతే రోమా సామ్రాజ్యము. దాని యొక్క పిల్లలు మహావేశ్య, దాని యొక్క పిల్లలు తల్లి ఎలాగైతే అది వేశ్యగా ఉందో, వేశ్యగా ఉన్నదో, దాని యొక్క కుమార్తెలు కూడా, దాని యొక్క పిల్లలు కూడా వేశ్య పిల్లలుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో. కాబట్టి పిల్లారా, అందువల్ల భేదమైనవి, దుష్టుని సంబంధమైనవి. ఆయన మొదట మా ఆరంభంలో మంచివే విత్తాడు, కానీ తర్వాత ఏమొచ్చింది చెప్పండి? చెడ్డ వచ్చేసాయి. దుష్టుడు గురుగుల్ని విత్తిపోయాడు. హల్లెలూయా. చూడండి మీరు ఒకసారి అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం మొదటి నుండి. జరిగినది ఏమనగా అనేకులు యూదులను అయితే అవిధేయులైనటువంటి యూదులు అన్ని జనులను పురుగొల్పి వారి మనసులలో ఎవరి మీద బాగా పుట్టించారు చెప్పండి? సహోదరుల మీద. కాబట్టి వారు ఎలోహిము వారి చేత అద్భుతములను చేయించి ఆ పట్టణపు జనసమూహములు ఏమొచ్చినాయి అంటే చెప్పండి? భేదములు పగబెట్టి లేనిపోయిన చెడ్డు మాటలు చెప్పి పగరు వచ్చేలాగన, కోపం వచ్చేలాగన, కక్ష వచ్చేలాగన. ఇప్పుడు సహోదరులు ఉన్నారనుకోండి, నీకు ఎవరంటే పడదనుకోండి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే ఏం చేస్తారు? పక్కనున్న సహోదరులకు కూడా అది ఆ బ్రదర్ అలాంటాడు, ఈ సిస్టర్ అలాంటిది అని చెప్పి లేనిపోయి అన్నీ కూడా నీకు చెప్పినప్పుడు, కొండాలు చెప్పినప్పుడు, ఆ కొండాలు ఎప్పుడు కూడా నీకు రుచిగల భోజ్యాల్లాగా ఉంటాయి అనమాట. మంచి భోజనంలా ఉంటుంది, రుచి కలిగినటువంటి టేస్ట్గా ఉంటాయి అనమాట కొండాలు ఎప్పుడు కూడా. అవి బాగా వినడం వల్ల నీలో పగ పెరిగిపోతాయి, కోపం పెరిగిపోతాయి. ఆ సిస్టర్ మీదో ఆ బ్రదర్ మీదో అలా పగ పుట్టిస్తారనమాట. అలాగా పోస్తుల మీద కూడా ఏం చేశారు చెప్పండి? కొంతమంది పగ పుట్టించారు, వేషాన్ని పుట్టించారు, భేదాలు పుట్టించి భేదాలు కలుగు చేశారు. అందువల్ల భేదాలు పెట్టేవాడు ఎవరు? ఆత్మ లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడి పని అదే, వాడు వృత్తి అదే, వాడు భేదములు పెట్టడమే వాడి పని. అందువల్లనే ఈ రోమన్ క్యాథలిక్ లేకపోతే రోమా సామ్రాజ్యంలో, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో భేదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కలహాలు. కారణం ఎందుకంటే భిన్నమైన బోధలు, వేరే వేరే బోధలు, భేదములతో కూడిన బోధలు, భేదములతో కూడిన మాటలు, వేరు వేరు మాటలు, విరోధమైన మాట, ఇవన్నీ పెట్టిన వాడు లూసిఫర్ అయి ఉన్నాడు, సాతానుడై ఉన్నాడు. ఎవరా ఈ విత్తాడు అంటే వాడే. వాడు రాజ్యంలో అన్నీ ఉంటాయి. రోమా సామ్రాజ్యం అనేది ఎవరిది? వాడిదే. పోపులు ఎవడున్నాడు? లూసిఫర్ ఉన్నాడు. పోపులు ఎవరున్నాడు చెప్పండి? అది దయ్యములకు నివాసం అని బైబిల్ చెప్తుంది, వాటికన్ సిటీ. దాని యొక్క సంఘాల్లో కూడా ఏమున్నాయి? దయ్యాలున్నాయి, దయ్యములకు నివాసము. రకరకాలైన దయ్యాలు. రోమ్ అనేటువంటి దయ్యం అది భయంకరమైన దయ్యము. అది దాని యొక్క పిల్లలు చాలా దయ్యాలు ఉన్నాయి. అవి ఒక్కొక్క సంఘంలో జొరబడి ఆ రోమన్ క్యాథలిక్ విధానాన్ని అనుసరించేలాగా
అవి ప్రేరేపిస్తూ ఉంటాయి ఆ ఆత్మలవి. అందువల్ల ప్రియులారా, మనం ఈ భేదములతో కూడిన రాజ్యం యొక్క కాలంలో, రోమా సామ్రాజ్యం యొక్క కాలంలో, ఈ లౌదీయ సంఘ కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానియేలు ఏమండి, చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వస్తుంది. ఆ రాయి ఈ భేదములతో కూడినటువంటి రాజ్యం మీద పడుతుంది అని చెప్పాడు ఆయన. ఒకరికొకరు పసుకుండా ఉన్నటువంటి, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నటువంటి, భేదములతో ఉన్నటువంటి దాని మీద, అంటే ఆ రెండవ రాకడలో అది నాశనం చేయబడుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. మరి వధువు పరిస్థితి ఏమిటి? వధువుకి రాయిగా ఆయనే వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. వధువు పరిస్థితి ఏమిటి? ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. వధువులో కూడా భేదములు ఉన్నాయి. రోమా సామ్రాజ్యం, మనము ఆ రోమా పత్రికలో కనుక మనం చూస్తే అవి కనబడతాయి. చూడండి, రాత్రి మనం చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకుని బోధకు, అంటే అపోస్తుల దగ్గర నేర్చుకుని బోధ. అందుకని వధువు అంటే సంపూర్ణ విధేయతో నేర్చుకోని వాళ్ళని బైబిల్ చెప్తుంది. అందువల్ల ఆ రోమా సమాజం అనేటువంటిది వధువు కాబట్టి, ఆ వధువు అపోస్తులుడే పౌలు దగ్గర నేర్చుకున్నది ఒక బోధ. ఆ బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టిండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అంటే కొంతమంది భేదములు కలుగు చేసేవాళ్ళు ఉన్నారు. వాక్యంలో లేనిపోని వాటిని కల్పించి బోధించేటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు సాతాను సంబంధులు, సాతాను యొక్క గురుగులు. వాళ్ళని సాతాను విత్తాడు. కాబట్టి అలాంటి వారిని మీరు కనిపెట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ బోధల్లో పడి మీరు నశించిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. వారిలోని మీరు, వారిలోని అలాంటి భేదాలు పెట్టేటువంటి, వాక్య వ్యతిరేకమైన, విరోధమైనటువంటి అలాంటి బోధల నుండి తొలగిపోడి. అందువల్లే మనం ఈనాడు ఏ సంఘ శాఖతో కూడా, ఆ దుర్బోధలతో కూడా, ఏ చెడ్డ బోధలతో కూడా, గురుగులతో కూడా సంబంధం లేకుండా వాటి నుండి మనము తొలగిపోయిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. అయ్యగారి కాలంలో, బ్రహ్మం గారి కాలంలో వధువు ఏం చేసింది చెప్పండి? అలాంటి బోధల నుండి బయటకు వచ్చింది. అలాంటి భేదమైన బోధల నుండి, కల్పిత బోధల నుండి, కల్పిత సిద్ధాంతాల నుండి ఆమె బయటకు వచ్చినటువంటి కాలమే, మత శాఖ సంఘాల నుండి బయటకు వచ్చిన కాలమే ఈ లౌదీయ సంఘ కాలంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకమంతా లౌదీయ సంఘ కాలంలో ఉంటే, ఆయన వధువు ఎఫెసు సంఘ కాలంలో ఉంది. మరొక ఎఫెసు అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఆ సంఘ కాలంలో ఏమి బోధించాడో అదే బోధ బ్రహ్మం గారు వీళ్ళందరూ బోధించారు. కాబట్టి అందువల్ల దీన్ని మనకిది ఎఫెసు సంఘ కాలం. ఆ నామము ఆయన ఒక్కడు, ఆయన నామములోని రక్షణ. హల్లెలూయా. అందువల్ల ఏ బోధ పడితే ఆ బోధ నమ్మితే ప్రమాదం. ఏ బోధ పడితే ఆ బోధలు నమ్మితే ప్రమాదం. నువ్వు మనుషుల్ని సంతోషపరచడానికి, మనుషుల్ని ఆనందపరచడానికి, ఏమండి, ఏ సంఘం అయితే ఏమైందిలే,
ఏ బోధ అయితే ఏమైందిలే అని నీ మనుషులు ఎక్కడైతే ఉన్నారో ఆ సంఘాలకు నువ్వు వెళితే ప్రమాదంలో పడి నశించిపోతాం. మా బంధువులందరూ ఆ చర్చికి వెళ్తున్నారు కదా, నాకు కూడా అక్కడికి వెళ్ళాలని ఉంది. ఎందుకంటే మా బంధువులని మేము ఫ్రెండ్స్ రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. అర్థమైందా? వాళ్ళతో పాటు ఆ సంఘానికి వెళ్ళాలని ఉంది. ఏదో మా ఆయన బట్టి ఇక్కడికి వస్తున్నాను కానీ, అర్థమైందా? లేకపోతే మా ఆవిడ బట్టి ఇక్కడికి వస్తున్నారు కానీ మా అమ్మ మా నాన్న మా వాళ్ళందరూ కూడా వేరే సంఘానికి వెళ్తారు. ఏమండి? లేకపోతే అక్కడికి వెళ్తును నీకు ప్రత్యక్షత లేక అలాంటి మాటలు మాట్లాడుతావు. ప్రత్యక్షత ఉన్నట్లయితే నువ్వు అలాగూ ఉండవు. ప్రత్యక్షత ఏం చేసి చెప్పండి? వేరు చేసింది. అబద్ధమైనది ఏదో, నిజమైనది ఏదో ప్రత్యక్షత ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అట్టివారు మన యెహోవా మెస్సియా అయినటువంటి కాక తమ కడుపులకు దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, అంటే మేలు చేసేవాళ్ళే జ్ఞానులు. కీడు విషయమై నిష్కపటమైన వారుగా ఉండాలి. కీడు చేసేవాళ్ళు ఎవరు? సాతాను సంబంధులు. ఎప్పుడు కూడా వాళ్ళు కీడుకరమైన ఆలోచనలు చేస్తుంటారు. ఎప్పుడు మేలు చేయాలా అని ఆలోచించే వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు. సాతాను సంబంధులు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు కీడు చేద్దామా, ఎవరికి కీడు చేద్దామా, ఎవరికి హాని చేద్దామా, ఎవరిని బాధ పెడదామా, ఆవులించుకుంటూ ఆవులించుకుంటూ కూర్చుంటూ. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. అందువల్ల వీళ్ళు భేదాలు పెట్టేవారు. సాతాను భేదాలు పెట్టేవాడు. వాడు భేదాలు పెట్టాలంటే ఎవరుగా డైరెక్ట్గా వాడు దురాత్మ కదా, వాడు భేదాలు పెట్టలేడు. పెట్టాలంటే ఏం చేయాలి? వాడు ఆత్మ లేని వాడు ఎవరున్నాడా? పాపం చేసి ఆత్మ పోగొట్టుకున్నాడు ఎవరున్నాడా? అసూయ వలన ఆత్మ పోగొట్టుకునే ఎవరున్నాడా? గర్వం వల్ల ఆత్మ పోగొట్టుకునే ఆవిడ ఎవరైనా ఉందా? చూస్తాడు వాడు. ఖాళీగా ఏ ఇల్లు దొరుకుతుంది, ఏ హృదయం దొరుకుతుందని చూసి ఆ హృదయంలో జ్వరపడతాడు వాడు. జ్వరపడినప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? దుష్టుడిగా మారిపోతాడు. సాతాను జ్వరపడగానే ఇంకా వాడు సాతానుడికి చక్కగా ఉపయోగపడుతుంటాడు అనమాట. దుర్బోధలు చేయడం, దుష్ట కార్యాలు చేయడం. సాతాను కూడా ఇప్పుడు మెస్సయ్య సర్వశక్తిమంతుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే ఆ వ్యక్తులను ఉపయోగించుకొని తన కార్యాలు జరిగించుకుంటుందో, దయ్యము కూడా ఎవరొక వ్యక్తులను ఉపయోగించుకొని వాడి కార్యాలు జరిగించుకుంటాడు. భేదమైన వాటిని బోధలు చేయించడం, భేదమైన వాటిని కల్పించడం, రకరకాలైనటువంటి వాటిని స్త్రీలను కానీ పురుషులు కానీ ఎవరైనా వాడు ఉపయోగించుకుంటాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉపయోగించుకుంటాడు. అప్పుడు వాడు గురువులుగా మారిపోతాడు. గోధుమలుగా ఉండడం, గురుగులుగా మారిపోతాడు. గోధుమల్లేమో ఆయన ఉపయోగించుకుంటే, గురుగుల్లేమో దయ్యం ఉపయోగించుకుంటాడు. అవి దయ్యము సంబంధమైన వాడన్నీ కూడా వాక్య వ్యతిరేకమైనవి, విరోధమైనవి, భిన్నమైనవి, ఆటంకకరమైనవి అన్నీ కూడా పెడతా ఉంటాడు అనమాట. వాడి పని అది. వాడు కూడా నాకు కూడా తెలుసు అనిపించుకోవాలని. నాకు తెలుసు, నేను బోధించగలను, నాకు తెలుసు, నేను మాట్లాడగలను అని అనిపించుకోవాలని ఈనాడు చాలామంది బోధకులుగా మారి అనేక సంఘాలు తయారైపోయాయి. వీధికి ఒక సంఘము, ఇంటికి ఒక సంఘము, ఎక్కడ చూసినా సంఘాలే. గురించి ఏదో బైబిల్లో ఏమన్నాయో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన బోధకులు అయిపోవడమేనా? బైబిల్ ట్రైనింగులు చేసి బోధకులు అయిపోవడమేనా? ఆయన ప్రత్యక్షత, ఆయన పిలుపు ఉండాలి. ఆయన నామనిస్తాడు. నువ్వు రోజు బైబిల్ చదువుతుంటే నీకు బైబిల్ వచ్చేస్తుంది. నువ్వు చక్కగా బైబిల్ గురించి మాట్లాడేయచ్చు, సరిపోతాయి. పని పాట లేకుండా కూర్చున్నారు అనుకోండి,
బైబిల్ చదువుతా కూర్చున్నా బైబిల్ అంతా వచ్చేస్తా నీకు. పిల్లలు ఎలాగ వాళ్ళ పాఠాలు చదువుకొని గాంధీ గురించి చెప్పండి చెప్తుంటారు, నెహ్రూ గురించి చెప్పండి చెప్తుంటారు, అంబేద్కర్ గురించి చెప్పండి చెప్తుంటారు. ఏమండి ఎవరి గురించి చెప్పండి చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి. వీళ్ళు కూడా బైబిల్ అలాగ చదివి మాట్లాడుతూ ఉండగాని అబ్బాలే మాట్లాడుతున్నారు కానీ ఏమవుతారో చెప్పండి, బైబిల్ ట్రైనింగ్ పంపించేస్తారు. బైబిల్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఏమైపోద్ది, పాస్టర్లు అయిపోతుంటారు. అది పైనుండి వచ్చిందా ఏమండి? అది బైబిల్ చదువుకోవడం వల్ల. ఈనాడు కూడా బ్రహ్మం గారి పుస్తకాలు కూడా పదే 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 చదివి అని బట్టి చాలామంది బ్రహ్మం గారి వర్తమానాలను బోధిస్తూ బోధకులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భిన్నమైన బోధలు తీసుకొచ్చారు. వీళ్ళకి ఆత్మ లేదు, పిలుపు లేదు. ఆయన పిలిచిన మీద మాత్రమే ఆయన ఆత్మ ఉంటుంది, ఆయన అభిషేకం ఉంటుంది. వారికి మాత్రమే ఆయన వాక్య మర్మాలు తెరుస్తాడు, బయలుపరుస్తాడు తప్ప అందరికీ బయలుపరచడు. కానీ నాడు ఆత్మ లేని వారు అన్ని సంఘాల్లోకి వచ్చేసారు. ఇక్కడ రోమా సమాజంలో కూడా ఆ విధంగా ఉండి భిన్నమైన వాటిని కల్పిస్తూ ఈ విధమైన చేస్తూ ఉన్నారు. అందుకన్నాడు సమాధానకర్తకు సర్వశక్తిమంతుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చేతులు దొరికించును అంటున్నాడు. సమాధానకర్తకు సర్వశక్తిమంతుడు సాతానుని మీ కాళ్ళ కింద. ఆ భిన్నమైన బోధలే దయ్యం, ఆ భిన్నమైన సిద్ధాంతాలే సాతాను. అవి భేదములు పెట్టేటువంటి బోధలు. అవి సాతానుడు కల్పించినవి. అందువల్ల సమాధానకర్త ఆయన వాటిని చితకు దొరికిస్తాడు. సాతానుని అపవాది అంటే ఎవరు? సాతానుడు. గురుగులు ఇత్తినోడు ఎవడు? సాతానుడు. వాడే భేదమైన వాటిని తినేవాడు. అంటే అందుకనే ఎక్కడ చూసినా రోమా సామ్రాజ్యంలో ఏమి లేదు, సమాధానం లేదు, భేదాలు ఉన్నాయి. సమాధానము, ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము లేనే లేదు. ఎందుకంటే భిన్నమైనటువంటి ఆత్మలు, భిన్నమైనటువంటి ఆలోచనలు. కానీ ఇక్కడ రోమా సమాజంలో కూడా భిన్నమైనది కనపడతా ఉంది. వారి నుండి మీరు తొలగిపోవుడి. ఈనాడు కూడా మనము అనేక రకాలైన బ్రహ్మగారి సంఘాలు, అనేక రకాలైన బోధలు, వాటన్నిటిని కూడా మనం తొలగి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారు ఇక్కడ మీరు గమనించండి, ఆ భిన్నమైన బోధల నుండి తొలగిపోయి అపోస్తుల బోధను నమ్మి ఆయన వధువు ఆయన కొరకు సిద్ధముగా ఉన్నది. రోమన్ క్యాథలిక్ సంఘము లేకపోతే రోమా సామ్రాజ్యం అంతా కూడా భేదములతో ఉంది. అందుకని ఇక్కడ ఇద్దరు వధువులు ఉన్నారు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలు, గురుగులు. గురువులేమో భేదాలతో ఉన్నాయి, భేదములతో ఉన్నాయి, భేదమైన ఆత్మలు కలిగి ఉన్నాయి, భేదమైన బోధలతో ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలతో ఉన్నాయి. కానీ వధువు మాత్రము ఒక బోధనే నమ్మి ఉంది. ఒకే ఆత్మ, ఒకే బోధ, ఆయన ఒక్కడే, ఒకే రాజ్యము. ఒక వధువు కూడా ఒక్కటే. హల్లెలూయా హల్లెలూయా. బోధించే వధువు, వినే వధువు ఇద్దరు లేరు, ఒక వధువే. కాబట్టి పిల్లారా, ఈ రోమా సామ్రాజ్యం అనేటువంటిది భేదములతో ఉంది. అయితే తలరాయి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది, రెండవ రాకడలో ఏం జరుగుతుందో మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు
అనగా సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మహిమను, ఘనతను, అక్షయతను ఎదుకు వారికి. అయితే వేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడు వారు మీదకి రౌద్రమును వచ్చును. పిల్లారా, ఇక్కడ మీరు చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా సర్వశక్తిమందు న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే సర్వశక్తిమంతుని యొక్క న్యాయమైన తీర్పును బయలుపరచబడు దినమే ఉగ్రత దినము. కాబట్టి పిల్లరా, వారి వారి క్రియలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనం చదువుకుంది అదే. ఎవరికి? వేదములు పుట్టించిన వారికి క్రియలు కలిగినటువంటి, అందుకే ఆమె ప్రత్యేకించబడినటువంటి వధువు ఉంది. ఆమె క్రియలు ఉన్నాయి. ఆమె సమాధానము కలిగి ఉంది. ఆమె ఏమి కలిగి ఉంది చెప్పండి? సమాధానము కలిగి ఉంది. ఆమె క్రియలు ఉన్నాయి. కానీ ఈమెమో భేదములతో ఉంది. వాళ్ళతో వీళ్ళతో భేదాలు పెట్టుకుంటూ, భిన్నముగా ఉంటూ, వేరుగా ఉంటూ, ఈ విధంగా సంఘాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ సంఘాలు అదే రోమా సామ్రాజ్యం. భేదాలు పుట్టించి సత్యముకు లోబడక, ఏమండి, లేనిపోయిన దుర్బోధలు పుట్టించే తప్పంటే సత్యం ఇదంటే ఆ సత్యానికి లోబడకుండా దుర్నీతికే లోబడుతూ, తీర్థం తప్పురా అంటే నామంలో బాప్తిజం కరెక్ట్ అంటే సత్యానికి లోబడకుండా తీర్థంలోనే బాప్తిజం, దుర్నీతినే చేస్తున్నాడు లోబడకుండా. స్త్రీలారా, మీరు పురుషుని మీద అధికారం చేయకూడదు, మీరు ఉపదేశించకూడదు. మీరు సంపూర్ణ విధితో నేర్చుకోవాలంటే లోబడక, ఆ వాక్యానికి లోబడక దాన్నే చేస్తున్నారు, దుర్నీతినే కొనసాగిస్తున్నారు. ఏదొద్దంటే అదే చేస్తున్నారు. ఇక్కడ వాక్యం వింటున్నారు, ఇంటి దగ్గర పెత్తనం చెలాయిస్తూ ఉంటారు అన్నమాట, అధికారం చెలాయిస్తుంటారు. తన భర్తను తన కట్టుబాట్లలో పెట్టుకుంటారు, తన చేతుల్లో పెట్టుకుంటారు. తన మాట చెప్పినట్లుగా నడవాలన్నట్టుగా, తన అధికారం కింద ఉండాలన్నట్టుగా. అది దయ్యం. అది ఆయన చేతిలో ఉండాలి. నువ్వు కూడా నీ భర్తకు విధేయత కలిగి నడవాలి. పురుషుడు కూడా మెస్సీకి లోబడి నడవాలి. హల్లెలూయా. పురుషుడు కూడా ఏం చేయాలి చెప్పండి? అంతేగాని వాళ్ళ అత్త మాట, వాళ్ళ మామ మాట, వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్న మాట విని వాక్య విరోధంగా నడవకూడదు. వాళ్ళు వాక్య విరోధంగా ప్రేరేపిస్తున్నా వాక్యం మీద నిలబడాలి. పురుషుడు, భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అత్త కానీ, వాళ్ళ మామ కానీ, ఎవరైనా కానీ అలా కాదు, ఇలా కాదు, అలాగని వేదము వైపు వాక్య విరోధమైన దాని వైపు ప్రేరేపిస్తుంటే వారి మాట వినకుండా పురుషుడు వాక్యం మీద నిలబడాలి. హల్లెలూయా. అలాంటి పురుషుడికి ఆ భార్య లోబడి ఉండాలి. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. లోబడి ఉంటేనే ఆమెకు విడుదల, ఆమె శరీరం మారుతుంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఇద్దరు వధువులు ఉన్నారు. వారి వారి క్రియలు బట్టి, అంటే ఇద్దరు వధువులు అంటే ఒక విధంగా ఆయన వధువు ఉంది, అలా భేదములతో కూడిన సంఘాలు ఉన్నాయి. సత్యమునకు లోబడినటువంటిది, దుర్నీతికి లోబడినటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ రెండింటికి కూడా నేను తీర్పు తీరుస్తాను. ఆయనే తలరాయిగా వచ్చి దానియేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు ఉగ్రత దినమందు. కాబట్టి వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? మెస్సయ్యే.
ఆయనే 1996లో వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రంగం మీదకి వచ్చిన కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ భేదములతో చల్లారిపోయాయి, నులివెచ్చగా ఉన్నాయి ఈ సంఘాలన్నీ, చచ్చుబడిపోయినాయి ఈ సంఘాలన్నీ. కానీ నిజమైన వధువు ఆయన కోసం ఎదురు చూస్తూ ఆ రక్షణ కొరకు కనిపెడుతూ ఏమండి ఉంది. ఈమె కోడి పెట్టలాగా ఉన్నాయి, లేవలేకుండా. ఈ సంఘాలని కోడి పిల్లలవి, కోడి పెట్టలు అక్షరాజులు ఎగురుతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడా దినం, ఎప్పుడు వస్తా, న్యాయాధిపతి ఎప్పుడు వస్తాడా? ఎందుకంటే ఆమె నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చమని దివారాత్రులు ఆమె మొరపెడుతూ ఉంది. రోమిల్ రాసిన పత్రికలో ఆయన న్యాయం తీరుస్తానని చెప్తున్నాడు. ఆ తలరాయి ఆయన న్యాయం తీర్చేది. ఆ తలరాయిగా ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆ తలరాయి అనగా మెస్సయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, న్యాయము తీరుస్తానని చెప్పాడు. ఉగ్రత దినమందు భేదములు పుట్టించి సత్యమునకు లోబడిన వారికి శిక్ష, అలాగే మెస్సయ్య క్రియలు కలిగిన వధువుకి ఆమెకు అక్షయిత, రక్షణ అని బైబిల్ చెప్తుంది. ఆయనే తలరాయిగా 1996లో ఆయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిజమైన వధువు ఈ తలరాయి వర్తమానమును, అదే ఆయన రాజ్యమని, ఆ రాజ్యానికి అన్నిటికీ నాశనము కలుగుదని ఆ సమాధానకర్త అనగా నిత్య షాలోం అని చెప్పేటువంటి ఆ మెస్సయ్యే, ఆ వ్యక్తమే ఇప్పుడు రంగం మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఇప్పుడు మనం ఎక్కడుంటే న్యాయమైన తీర్పు బయలుపరచబడిన కాలం. న్యాయాధిపతిగా వచ్చి వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చే న్యాయాధిపతిగా వచ్చినటువంటి కాలములో మనం ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు న్యాయమైన తీర్పును బయలుపరిచాడు. అందుకనే న్యాయపీఠం ఎదుట మనందరము ప్రత్యక్షము కావాలని పౌలు గారు కొరింథీ సంఘముతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నాం, న్యాయాధిపతి ఎదుట మనం ఉన్నాం, న్యాయ సింహాసనం ఎదుట నీవు ఉన్నావు సుమా. ఈ న్యాయ సింహాసనం ఎదుటనండి పిల్లారా, చూడండి, సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవమునిచ్చును. నిత్య జీవమనగా ఆయనే. నిత్య జీవమనగా ఎవరైతే సత్క్రియలు ఓపికగా చేయించున్నారో, మంచి క్రియలు ఓపికగా చేస్తున్నారో వారికి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీ కోసం ఆయన ఏం తీసుకొచ్చాడు చెప్పండి? నిత్య జీవం. నువ్వేం వెతుకుతున్నావు? అక్షయతును, మహిమను, ఘనతను, అక్షయతును వెతుకు వారికి నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవం అనగా ఎవరు? ఆయనే. ఇంకా అదే నిత్యము జీవము కలిగి ఉండడం. నిత్య జీవము, నిత్య నివాసాన్ని తీసుకొచ్చాడు. మన నివాసము నిత్య జీవమే. ఆయన రాజ్యమే నిత్య జీవము. ఆ రాజ్యమే నిత్యత్వమై ఉన్నది. దాన్ని తీసుకొని వచ్చాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, ఇసుక్కోకుండా, కసురుకోకుండా. ఎవరు చేస్తాడేంటని తిట్టుకుంటూ, సణుక్కుంటూ, గొనుక్కుంటూ, విసుక్కుంటూ, వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడిపోతూ, విసుక్కుంటూ, ఓపికతో క్రియలు చేయకుండా విసుక్కుంటూ చేస్తుంటారు. క్రియలు విసుక్కుంటూ, తిట్టుకుంటూ చేస్తుంటారు పనులు. నిజమైన వధువు కాదు. ఓపికతో పిల్లారా, ఓపికతో
సత్క్రియను ఓపికగా చేయించు. మహిమను, అక్షయతను, ఘనతను ఏ వధువైతే వెతుకుతా ఉందో ఆమె కోసమై నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అప్పుడు నీవు నిత్య జీవము కలిగిన వధువుగా ఉంటావు. మరణము లేని వధువు, మరణము లేని జీవితము. ఇక మరణాన్ని ఎన్నడూ కూడా నీవు చూడవు. అలా అందుకని ఆ రాజ్యానికి ఎన్నటికి నాశనము కలుగదు. అలాంటి రాజ్యాన్ని తీసుకొచ్చాడు నీకోసం. ఆ రాజ్యము నిత్య జీవమై ఉన్నది, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఇప్పుడు ఈ రాజ్యమే తలరాయి. ఎందుకని ఇది పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు. నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రం ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు. పొందుకుంటేనే ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకునే వారికి తప్ప మరి ఎవరికి ఆ తలరాయి చెందదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరికి ఆ రాజ్యము, ఆ నిత్య జీవము చెందదు. ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని నీ కోసం తీసుకొచ్చాడు. అందుకనే నీవు నీతిగా జీవించు, అన్యాయంగా జీవించదు, సమాధానంగా ఉండు, అందరితో ఆయన యందు ఆనందముతో ఉండు. నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు. ఇది పొందినటువంటి నీకే తప్ప మరెవరికి కూడా చెందదు. అందుకంటున్నాను, ఎవరి భక్తి ఈ వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం పొందుతారని ఉంది. ఉదాహరణకి మీ ఇంట్లో నీ భర్త లేకపోతే నీ భార్య నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నాడు అనుకోండి, అది ఆయనకే చెందుతుంది, ఆమెకే చెందుతుంది. నీ భర్త కలిగి లేడు అనుకోండి, ఆయనకి చెందదు. లేదు, నీ భర్త నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నాడు అనుకోండి, ఆయనకి చెంది ఉంటుంది, కానీ నీకు చెందదు. ఇద్దరు ఉంటున్నారు అనుకోండి, ఇద్దరికి చెంది ఉంటుంది. అలేలే కుటుంబం అంతా ఆ విధంగా ఉన్నారనుకోండి, కుటుంబం అంతా కూడా ఆ తలరాయికి చెందిన వారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే పిల్లారా, ఆ ప్రేమనే తలరాయిగా వచ్చి ఆయన న్యాయమైన తీర్పును బయలుపరుస్తున్నాడు. అందుకని ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడిన కాలములో ఉన్నాము. ఈ తీర్పుని వధువు కాదు. 1000 ఏళ్ల పాలన తర్వాత వధువు అంటే మనం, ఆయన మనము కలిసి తీర్పు తీరుస్తాం. ఇది ఇప్పుడు వేకుతుగా ఆయన వచ్చి వధువుకిని రోమా సామ్రాజ్యానికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఎక్కడున్నామంటే మన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలరాయిగా వచ్చాడు. ఇప్పుడు మనల్ని తనకు సంబంధించిన వారు, అందుకే దానియేలు చెప్తున్నాడు, ఆ రాజ్యం పొందిన వారికి తప్ప మరి ఎవరికని చెందదు. దానికి అన్నిటికీ నాశనం లేదంటే అది నిత్యజీవము కలిగింది. అది నిత్యజీవానికి ఎప్పటికీ నాశనము లేదు. కాబట్టి ఇది పొందిన వారికి, ఈ రాజ్యాన్ని పొందిన వారికే తప్ప మరి ఎవరికి చెందదు. దీనికి అన్నిటికీ నాశనం లేదంటే ఇది పొందిన నీకు కూడా ఎన్నటికీ నాశనము లేదు. అది అక్షయమైనది, మహిమ కలిగినది, ఘనత కలిగింది. దీనికోసమే నువ్వు వెతికావు, ఆయన మనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటున్నావు లేదు ఆలోచన చేసుకో. ఇది అక్షయమైనటువంటి రాజ్యముగా. అందువల్ల ఇప్పుడు తలరాయి వచ్చింది. న్యాయాధిపతిగా అంటే వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు అయినట్టు తల బయలుపరచుకోలేదు. ఇంతకు ముందు ఏమిటి చెప్పండి? నిన్ను తన కలవరుషుల యొక్క రక్తం క్రిందకు ఆహ్వానించి రక్షించే రక్షకుడుగా ఆయన బయలుపరుచుకున్నాడు. నీకు ప్రాణం పెట్టిన వాడుగా బయలుపరుచుకున్నాడు. నీకు రక్తము, నీ కోసము, నీ పాపాల కోసం రక్తము చిందించిన వాడుగా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడైతే
నీకును ఆ భేదములు పుట్టించినటువంటి అపవాదికి సంబంధించిన శిక్షించడానికి వచ్చినట్లుగా బయలుపరుచుకున్నాడు. ఈ వేకువజామున లోతు కాలంలో చూడండి, వేకువజామున నీతిమంతులకు ప్రతిఫలం ఇచ్చాడు, తర్వాత దుష్టులకి ప్రతిఫలం ఇచ్చాడు. ఇప్పుడు కూడా తెల్లవారుజామున మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. అందులో ఈ రాజ్యం పొందుకొని వారు పైకి ఆరోహణం వెళ్ళిపోతారు. ఈ నిత్య జీవాన్ని కలిగిన వారు సొదమ వెలుపలకు వెళ్ళారు, వాళ్ళు ఓడలోకి వెళ్ళారు. దానియేలు పైకి తీయబడ్డాడు, రాహబు స్త్రీ బయటకు వెళ్ళింది. నీవైతే వీళ్ళందరికీ మించి పైకి వెళ్ళిపోతావు. ఆనోకు వలే, ఏలియా వలే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన కోసమై ఆయన వచ్చాడు. ఇప్పుడు మనము తలరాయి కాలంలో మనమున్నాము. అదే ప్రేమ అనే తలరాయి. ప్రేమ అనగా ఆయనే, ప్రేమ అనగా వేకు నక్షత్రమే. ఆయనే ప్రేమ ఉన్నాడు, వేకు నక్షత్రమే ప్రేమ ఉన్నాడు. ఆయన దూత, బలిష్టకు దూత అంటే బలిష్టకు నక్షత్రం అని అర్థం. బలిష్టకు దూత అంటే ఆయన నక్షత్రం అని ముందుగా అర్థము. నక్షత్రం అయి ఉంటాడు కాబట్టి దూతని పిలువబడింది అక్కడ. మరి నక్షత్రం కాకపోతే దూతని ఎలా పిలువబడతాడు ఆయన? కొంతమంది అంటారంటే అవుతాడు, దూతని ఉంది కదా. మరి దూత అంటే నక్షత్రం కాబట్టి దూతని రాయబడింది అక్కడ. బలిష్ఠుడగు నక్షత్రం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తాం. ఇప్పుడు వారి క్రియలను బట్టి ఇప్పుడు మనం ఎత్తబడిన తర్వాత భేదములతో కూడిన రాజ్యము, భేదములతో కూడిన సంఘాలు, భేదములను పుట్టించి సంఘాలను చీల్చి సంఘాలను ఏర్పరచుకొని వాడు సాతానుడు సంఘాలను ఏర్పరచుకొని వాడు ఏమండి దుర్నీతికి లోబడుతూ దుర్నీతి కార్యాలు చేస్తూ తిరుత్వంలో బాప్తిజం పొందడం దుర్నీతి. తిరుత్వంలో బాప్తిజం ఇవ్వడం అనేది దుర్నీతి. ఇలాంటివన్నీ కూడా ఈ రోమన్కి సాతానుడు చేస్తూ వచ్చాడు. వీళ్ళందరికీ దుష్టుని సంబంధులు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? దుష్టుని సంబంధులు. అందుకే తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, రోమా 2లోని. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి సర్వశక్తిమంతుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. హల్లెలూయా. మనకేంటంటే చెప్పండి, అదే చెప్పారు కదా ఇందాక, నీతి సమాధానము. ఎప్పుడైతే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నావో సాతానుని చెతకు తొక్కినట్లు లెక్క. అంతేగాని సాతాను బొమ్మ తెచ్చేసుకొని తొక్కేయడం కాదు. రబ్బర్ పాములు అమ్ముతుంటారు బయట, ఐదు తీసుకొచ్చుకొని తొక్కితే మరి సాతాను చెతకు తొక్కబడతాడా? ఈ రాజ్యాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఈ రాజ్యానికి ఎప్పుడైతే నువ్వు చెందిన దాని అవుతావో అప్పుడు వాడు చితక దొక్కబడినట్లు లెక్క. వాడు నువ్వు అలా కాకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద దుర్నీతిగా నడుస్తూ అన్యాయంగా మోసంగా అక్రమంగా నడుస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద కయ్యాలాడుతూ వివాదాలు పెట్టుకుంటూ విరోధంగా ఉంటూ లోకానందంతో ఉంటే సాతానుడు చక్కగా నిన్ను తొక్కేస్తున్నాడు అనమాట. వాడి చేతిలోనూ బాగా ఉన్నట్లు లెక్క, వాడి పిల్లగా ఉన్నట్లు లెక్క, నువ్వు వాడి బిడ్డగా ఉన్నట్లు లెక్క. అవన్నీ నీలో ఉండే అసూయ గర్వము వాడికి చిత్రదొక్కబడాల నీ జీవితంలో. వాడు నీ చుట్టేసుకొని ఉన్నాడు, నీ మెదడుని లోపల చుట్టేసుకొని ఉన్నాడు సాతాను. వాడు బోల నీలో ఇంకా బాలేదంటే ఆ సమాధానం
అందుకనే మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అన్నాడు. ఏమండి? సత్క్రియలు ఓపికగా చేయువానికి. హల్లెలూయా. ఏమండి? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అదే దుష్కార్యములు చేయువారు. చూడండి, భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి సర్వశక్తిని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. యూదునికి ఇది చేసేస్తున్న కూడా కాబట్టి పిల్లారా, ఇక వీళ్ళకేంటంటే శ్రమయో, మనకైతే నీతి, ఆయనతో మనకు సమాధానము, ఆయన ఎందుకు మనకు ఆనందము. ఓ మహిమ, ఘనత, అక్షయత, ఓ నిత్యము. హల్లెలూయా, హల్లెలూయా. విడవబడేవారు ఎవరంటే విభేదాలు పెట్టిన వారే. విభేదాలు, సత్యమునకు లోబడినటువంటి వారు ఓర్వలేక వాళ్ళకి వీళ్ళకి మధ్య లేనిపోని మాటలు చెప్పి లేనిపోని బోధలు చేసి విభేదాలు పెట్టేవాడు ఉంటాడే, ఆడే లూసిఫర్. వాడి సంతానానికే ప్రమాదం. ఇక్కడ వధువైతే సత్యానికి లోబడింది. ఏ దుర్బోధకు భిన్నమైన బోధలకు లోబడకుండా సత్యానికి లోబడింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆ నాశనము లేని తలరాయిని పొందుకుంటుంది. తలరాయితో పైకి ఎత్తబడే సమయంలో ఉంది. శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీళ్ళ మీదకి భేదములు పుట్టించి దుర్బోధలు, లేనిపోయినటువంటి భిన్నమైన బోధలు పుట్టించి సంఘాల్లో విభేదాలు పెట్టి, ఏమండి, సంఘాలని లేనిపోయిన బైబిల్ వ్యతిరేకమని పెట్టి అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఆరంభంలో మంచిదే, మంచి విత్తనాలే, కానీ గురుగులు వచ్చేసాయి. ఈ సంఘాలన్నీ కూడా భేదమైన బోధలు, బైబిల్లో లేని బోధలు, భేదమైన విత్తనాలు, బైబిల్లో లేనటువంటి సిద్ధాంతాలు. బైబిల్ ఏ విధంగా ఉందో ఆయన మారనివాడు. కాలములు మారుతాయి కానీ వాక్యము మారదు. ఆయన మారనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ సంఘాలు భేదములు పుట్టించి భేదములతో ఉన్నాయి. కాబట్టి సర్వశక్తిమంతుడు ఈ సంఘాల మీద ఈ వధువు ఎత్తబడిన తరువాత ఆయన ఉగ్రత రోమన్ క్యాథలిక్ సంఘం మీదకి సత్యమును నమ్మనీయకుండా, సత్యమును నమ్మకుండా, సత్యమునకు లోబడకుండా, సత్యమనగా వాక్యానికి లోబడకుండా దుర్బోధలకు లోబడినటువంటి, దుర్నీతిని అనుసరించినటువంటి సమస్త సంఘాల మీదకి మనం ఎత్తబడిన తరువాత ఆయన ఉగ్రత భూమి మీద ఉండబోతుంది. అదే రోమ్ ఇనుము మట్టి పసుకని రీతిగా ఉన్నటువంటిది. భేదములతో ఉన్నటువంటి సంఘాలు, రోమన్ క్యాథలిక్ యొక్క పిల్లలు సమస్తము కూడా శ్రమలో పడిపోతాయి. అందువల్ల ఇప్పుడు ఆ భేదములు పుట్టించినటువంటి, ఆ భేదములతో ఉన్నటువంటి సంఘాలు, వాటి మీద ఆయన కోపంతో ఉన్నాడు, రౌద్రముతో ఉన్నాడు, ఉగ్రతతో ఉన్నాడు. అంటే కోపముతో ఉన్నాడు. ఆయన నాశనము చేసి ఏడు వాళ్ళను భూమి మీదకి తీసుకొస్తాయి నా మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతిగా ఇప్పుడు ఉన్నాడు. న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు. ఆయనే తలరాయి,
అందుకే మనం ఎత్తబడిన తరువాత ఆయన రాయిగా అంటే కోపముతో రాయి వచ్చి ఇప్పుడు మన మీద ఆయన కనికరముతో ఉన్నాడు. ఆ తలరాయి అయిన మెస్సయ్య కానీ వేదములతో ఉన్న ఈ సంఘాల మీదకి ఆయన రౌద్రముతో వచ్చి సమస్తమును కూడా ఆయన నాశనం చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. అదే యెజెబెలు గుంపని బైబిల్ చెప్తుంది. రోమన్ క్యాథలిక్ సంఘమే యెజెబెలు. అందువల్ల ఇప్పుడు తీర్పు కాలంలో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు తెరిచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కళ్ళు ఇది తీర్పు కాలము, కోత కాలము. హల్లెలూయా. కోత అంటే ఏమిటి చెప్పండి? సమాప్తము. తీర్పుతో సమస్తము సమాప్తమై ఉన్నది. వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇవ్వడంతో సమస్తము సమాప్తము. ఓ పొలంలో పనిచేసావంటే జీతం ఇచ్చాకే, లేదా ఎవరి దగ్గర నువ్వు పనిచేసావంటే ఆ జీతం ఇచ్చాకే సమాప్తమైనట్టు లెక్క, నీ పని పూర్తయినట్టు లెక్క. ఇప్పుడు కూడా వారి వారి క్రియలను బట్టి జీతం ఇస్తున్నాడు. నువ్వు ఏ జీతాన్ని పొందుకుంటావో ఆలోచించుకో. భేదములు పెడుతూ జనుల మధ్య, సమాజంలో, లేకపోతే నీ ఇంట్లో బయట లేనిపోని భేదాలు పెడుతూ సత్యమునకు లోబడక, వాక్యం వింటూ కూడా దానికి లోబడక, వాక్య ప్రకారం నడవకుండా నువ్వు భేద వ్యక్తిగా ఉంటే శ్రమలో పడిపోతావు. అలా కాకుండా సత్క్రియలు చేయొచ్చు, మంచి క్రియలు చేయొచ్చు, సమాధానంగా ఉంటూ ఆ సత్క్రియలు బట్టి ఆనందిస్తూ, ఆయన బట్టి ఆనందిస్తూ, ఎందుకంటే ఆ సత్క్రియలే యొక్క క్రియలు ఉన్నాయి. దానిని బట్టి ఆనందిస్తూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఎత్తబడతావు. లేకపోతే నీకు శ్రమల తప్పు. ఈ నోటికి ఏ మాట పడితే ఆ మాట బైబిల్లో లేనిది కల్పించి, ఏమండి, ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంచుకో. ఈ నోటిని కాసుకో, అది సమాధానానికి ఉపయోగించు. అంతేగాని భేదాల కోసం నీ నాలుకను వాడద్దు. నశించిపోతావు, శ్రమల్లో పడిపోతావు. ఈ నాలుకను బట్టే ఆయన కోపము నీ మీద మండుతూ ఉంది. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, వాక్యం వింటూ ఉన్నావేమో, కానీ నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా, నీ నాలుకని మార్చుకోకుండా ఈ వేదాలు పెట్టే నాలుగుగానే ఇక్కడ ఉన్నట్లయితే నువ్వు ఇక్కడ కూర్చోనున్నా ఆయన ఉగ్రత నీ మీద ఉంది. ఆయన ఉగ్రత నీ మీద ఉంది సుమా, జాగ్రత్త. సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. ఆయన ఉగ్రత ఎవరైతే ఆ భేదాలతో ఉన్నారో వారందరి మీద. నువ్వు లేదా? భేదంలో ఏం పెట్టడం లేదా? ఈ భేదాలు ఏం పెట్టడం లేదా? సమాధానకరమైన సంగతులే మాట్లాడుతున్నావా? ధన్యుడు నీవు, ధన్యుడివే, ధన్యుడివే, ధన్యుడివే. హల్లెలూయా. తీర్పు సమయంలో ఉన్నాం. కోతకాలము, ఇది తీర్పు కాలము, కోతకాలము, ఇది ఆపత్కాలము. జనము మీద జనములు దాడి చేయు కాలము, జనము మీద జనములు దాడి చేయు కాలము. యుద్ధ వార్త వినుచుగుండె పగులు కాలము, యుద్ధ వార్త వినుచుగుండె పగులు కాలము. హల్లెలూయా. 96 వస్తే ఏకొచ్చు గురించి, 8వ దినారు గురించి ఇవన్నీ బోధిస్తూ ఉంటే కొంతమంది భేదాలు పెట్టారు. ఏకొచ్చు కంటే మెస్సయ్య, 8వ దినము లేదు, 8వ దూత లేడు, అది లేదు, ఇది లేదని కొన్ని భేదమైన వాక్య వ్యతిరేకమైన పెట్టి, ఏమండి, కొంతమందిని చీల్చుకొని
కొన్ని సంఘాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మన పరిస్థితి ఏమిటి? సత్యానికి లోపడక దుర్నీతితో నడుస్తున్నటువంటి వారి పరిస్థితి. లేఖనాలు బట్టి మనం చూసినట్లయితే ఆయన కోపం వాళ్ళ మీద ఉన్నది, ఆయన ఉగ్రత వాళ్ళ మీద ఉన్నది. సమయం ఉండగానే వాళ్ళ కళ్ళు ఆయన తెరుసునుగాక, వాళ్ళు మార్పు పొంది ఈ సత్యమును పట్టుకొందురుగాక. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.